హన్మకొండ జిల్లా అంబేద్కర్ నగర్ జితేందర్ నగర్లో లబ్ధిదారులకు ఇల్లు ఇవ్వాలని కలెక్టర్ స్నేహ శబరీష్ను శాసనమండలిలో ప్రతిపక్ష నేత మధుసూదనాచారి కోరారు. లబ్ధిదారులకు కాకుండా ఇతరులకు ఇల్లు ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారని తెలిసిందన్నారు. రోడ్ల విస్తరణలో ఇల్లు కోల్పోయిన వారికి ఇవ్వాలని స్పష్టం చేశారు. దాంతోపాటు భద్రకాళి చెరువు సుందరీకరణ పనులు వేగవంతం చేయాలని పేర్కొన్నారు. మరమ్మతుల పేరుతో మత్స్యకారులకు నష్టం కలిగిస్తున్నారని మధుసూదనాచారి మండిపడ్డారు. మధుసూదనాచారి వెంట మాజీ ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్ ఇతర నేతలున్నారు. అంబేద్కర్ నగర్ అదేవిధంగా జితేందర్ సింగ్ నగర్కు సంబంధించినటువంటి అనేక దశాబ్దాలుగా ఆడ నివాసం ఉంటున్నటువంటి పేదలకు ప్రభుత్వం పక్కా ఇళ్లు నిర్మించిస్తాం, త్వరలోనే మీకు అద్భుతమైనటువంటి గృహ నిర్మాణ సౌకర్యం కలిగిస్తాం, మీరు వెకేట్ చేయాలనేటువంటి హామీ ఇస్తే వారందరూ ప్రభుత్వ మాటను నమ్మి ఆ రోజు ఖాళీ చేయడం జరిగింది. తదనంతరం ఇళ్ల నిర్మాణం జరిగి బెనిఫిషియరీస్కి అందించేటువంటి విషయంలో కాస్త తాత్సారం జరిగింది. ఇప్పుడు ఇళ్ల నిర్మాణం పూర్తయింది కాబట్టి ఎవరైతే ఆ రోజు అక్కడ ప్రభుత్వ మాట ప్రకారంగా ఖాళీ చేసిందో వాళ్ళందరికీ కూడా ఆ లబ్ధిదారులందరికీ ఇళ్లు త్వరలో కేటాయించాలని కోరుతా ఉన్నాం. కేటాయించేటువంటి క్రమంలో 7-10 సంవత్సరాల క్రితం ఉన్నటువంటి కుటుంబాల సంఖ్య పెరిగింది కాబట్టి పెరిగిన వారిని కూడా పరిగణలోకి తీసుకుని వారందరికీ ఇల్లు ఇచ్చిన తర్వాత వీరితో పాటు నాలాల వైడనింగ్ సందర్భంగా కొందరికి ఇల్లు కోల్పోవడం జరిగింది. ఇతరత్ర రోడ్ వైడనింగ్ సందర్భంగా కూడా కొందరికి ఇల్లు కోల్పోవడం జరిగింది. కాబట్టి వారందరికీ టాప్ ప్రయారిటీగా ఇప్పుడు నిర్మించినటువంటి ఇళ్ల పంపిణీలో వీళ్లకు సంపూర్ణమైనటువంటి న్యాయం జరగాలనే విషయాన్ని కలెక్టర్ గారి దృష్టికి తీసుకొని వచ్చినాం. అయితే బయట ఉన్నటువంటి ప్రచారం వీళ్లు కాక వేరే వాళ్ళకి ఇచ్చేటువంటి ప్రయత్నం జరుగుతుంది అనేటువంటి విషయం మరి చర్చనీయాంశం అయింది. కాబట్టి ఆ పరిస్థితులలో పేదల పక్షపాతి, ఎక్కడ ఏ అవకాశం వచ్చినా పేదల కోసం పోరాటం చేసి వాళ్ళకి న్యాయం జరగాలని ఆశించేటువంటి వినయ్ భాస్కర్ గారు మనం ఆ రోజు హామీ ఇచ్చిన దానికి భిన్నంగా ఈ ప్రభుత్వం వీళ్లకు అన్యాయం చేసేటువంటి ప్రయత్నం సాగుతున్నది అనేటువంటి విషయాన్ని నా దృష్టికి తీసుకుని వచ్చినప్పుడు మేమిద్దరం కూడా కలిసి కలెక్టర్ గారిని కలుద్దాం, వాస్తవాలు వారికి దృష్టికి తీసుకురావడం ద్వారా ఎవరికైతే లబ్ధి చెందాలో దక్కాలో ఫలితం వారికి ఇవ్వడం కోసం కలెక్టర్ గారికి మేము ఇప్పుడు వాస్తవాలు వారి దృష్టికి తీసుకొస్తే తప్పకుండా వీళ్ళకి ఇచ్చిన తర్వాత మాత్రమే మిగిలిన వాళ్లకు అలాట్ చేస్తామనేటువంటి పక్కా హామీని ఇవ్వడం జరిగింది. కారణం మిగతా చోట ప్రభుత్వ భూములలో కానీ ఇతరత్ర కానీ జరిగినప్పుడు లాటరీ సిస్టమ్ ఉంది. కానీ వీళ్ళు ప్రభుత్వ మాట ప్రకారంగా వాళ్ళ నివేశన స్థలాలను ఇచ్చింది కాబట్టి అక్కడే నిర్మాణం జరిగింది కాబట్టి వారికి హక్కు ఉన్నది. ఇచ్చినటువంటి మాటను ప్రభుత్వం నిలబెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. ప్రభుత్వాలు ఎవరు ఏ పార్టీ అధికారంలో ఉన్నా బెనిఫిషరీస్ విషయంలో ఇచ్చినటువంటి మాట కట్టుబడి ఉండాల్సినటువంటి బాధ్యత కూడా ప్రభుత్వం మీద ఉంది. కాబట్టి కలెక్టర్ గారు సావధానంగా విన్నారు, తప్పకుండా వీళ్ళకి న్యాయం చేస్తామనేటువంటి హామీ ఇవ్వడం జరిగింది.